తెలంగాణ రాజకీయాల్లో బాంబు పేల్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాబియింగ్ చేస్తున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి వెళ్లి కలిసి వచ్చారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పోస్టు కోసం చంద్రబాబు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి కామెంట్లు సంచలనంగా మారాయి. బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీ టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబుని అనడానికి వణుకు పుడుతుంది, ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని. పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు, బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రి పోయి స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చాడని చెప్పిండ్రు. సో అయిన దానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబు తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రిపై. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు? రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కొంత ఆసక్తికరం, అదేవిధంగా సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కాంగ్రెస్ లో ఇప్పుడు సీఎం కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కొంత ఘాటుగా విమర్శించారు, కొంత సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకంటే గతంలో కూడా జగదీశ్వర్ రెడ్డి చేసిన కామెంట్ లో భాగంగా కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో చంద్రబాబు సీఎం అయ్యాక మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడ ఉండవల్లి వెళ్లి చంద్రబాబును కలిశారు. అక్కడ చాలాసేపు చర్చలు జరిపారు. ఆ చర్చలు కూడా తాను సీఎం కావడానికి మద్దతు కోరాడని చెప్పేసి కొంత జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు మొత్తంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో కొంత కలవరం చేస్తాను. అసలు ఎందుకు జగదీశ్వర్ రెడ్డి ఉన్నట్టుండి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగానే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేశాడా, రాజకీయంగా చేస్తాడా, లేకుంటే దీని తెర వెనుక నిజంగా ఏదైనా జరుగుతుందా అని చెప్పేసి కొంత పొలిటికల్ సర్కిల్లో కొంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో యాక్చువల్ గా దీనికి సంబంధించి పూర్తిగా కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ మధ్య గత 2 రోజులుగా రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉన్నట్టుండి జగదీశ్వర్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడం కొంత కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా పొలిటికల్ సర్కిల్ కలవరం చెప్తున్నా. ఎందుకంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు సంబంధించిన విషయంలో తెలంగాణకు తీవ్రస్థాయిలో అన్యాయం జరిగింది, గత 10 ఏళ్ల నుంచి అది అన్యాయం జరుగుతూ వచ్చింది. ఏనాడు కూడా తెలంగాణకు సరిగా బీఆర్ఎస్ న్యాయం చేయలేకపోయింది. కేవలం జగన్ ను అడ్డు పెట్టుకుని జగన్ కు సహకరించాలనే ఉద్దేశంతో తెలంగాణకు బీఆర్ఎస్ గత సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశాడని చెప్పేసి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత సీరియస్ గా వ్యాఖ్యానించాడు. దీనికి కౌంటర్ గా ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పైన అంతా ఎక్కడున్న తెలంగాణ పైన అటువంటి అభిప్రాయం ఏడుంది? తెలంగాణపై ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విషయంలో కావచ్చు, తెలంగాణ నీటి వాటా విషయంలో కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రతి విషయంలో బీఆర్ఎస్ మొదటి నుంచి పోరాడుతూ ఉంది. ఆ తెలంగాణకు రావాల్సినటువంటి అనేక అంశాల పట్ల బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతూ వచ్చింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. కేవలం అధికారము, పదవుల కోసమే కాంగ్రెస్ లో కొంతమంది నేతలు ఎగబడతారు, కాంగ్రెస్ లో నేతలు ప్రయత్నిస్తారు తప్ప తెలంగాణ మీద వాళ్ళకు సరైన సోయి లేదు అని చెప్పేసి కొంత జగదీశ్వర్ రెడ్డి విమర్శించాడు. అంతటితో ఆగని జగదీశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది సీఎం పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాడు సీరియస్ గా. దాంట్లో భాగంగానే చంద్రబాబు మెప్పు పొందడానికి ఇలాంటి జగన్ పైన బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తున్నాడు అని చెప్పేసి ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈ జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ సంబంధించి కాకుండా కాంగ్రెస్ లో కూడా కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాక కూడా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం గా ప్రయత్నించడం ఏంది? దీనికి సంబంధించి జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? కేవలం రాజకీయ విమర్శలో భాగంగా చేసినావా, లేకుంటే దీని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా, ఆంతర్యం ఉందా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలకు చర్చ జరుగుతుంది. అయితే జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ సంబంధించి మరి కాసేపట్లో నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్య నాయకులు కావచ్చు కొంత సీరియస్ గానే స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాధాకృష్ణ, ఎప్పుడో ఉత్తమ్ వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు కలిస్తే ఇప్పుడు కామెంట్స్ చేయడం ఏ రకంగా చూసుకోవాలి? గత కొంతకాలంగా కూడా ఏపీ సీఎం పేరు చెప్తూ పదే ప్రతి అంశంలోనూ ఏపీ సీఎం లాగుతూ కొంత రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. అంటే చంద్రబాబు ద్వారా కాంగ్రెస్ ను కొట్ట
కొట్టాలి అని ఏమైనా బీఆర్ఎస్ వ్యూహం పన్నింది అనుకోవాలా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటి నుంచి కూడా కొంత పొలిటికల్ గా చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ సంబంధించి అదేవిధంగా అక్కడ ఉన్నట్టు వైసీపీ మధ్య కొంత మంచి రిలేషన్ ఉండేది. అదే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబుకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఇది పొలిటికల్ గా మారిన సందర్భంగా కనిపిస్తా ఉంది. దీని నేపథ్యంలోనే అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొత్తలో ఉండవెల్లికి వెళ్లి ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత కలవడం మాత్రం కొంత పొలిటికల్ సర్కిల్ జోరుగా చర్చ జరిగింది. ఉన్నట్టుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ సందర్భంలో కలిశాడు, ఆ వ్యక్తిగతమా లేకుంటే ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన విషయాల సంబంధించి చర్చించడానికి కలిశాడా అని చెప్పేసి అప్పట్లో చర్చ జరిగింది. అయితే దాని నేపథ్యాన్ని కొనసాగిస్తూనే ఈ రోజు కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఇష్యూ రావడంతో కృష్ణా జిల్లా విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేసినట్టుగా మనకు ప్రస్తుతానికి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో పోయి భేటీ అవడం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నాడు, అక్కడ చంద్రబాబుతో పోరాడాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ను అక్కడ ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం ఏంది? అంటే చంద్రబాబు మెప్పు పొందడానికే జగన్ ను బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారా అనేది జగదీశ్వర్ రెడ్డి ఉద్దేశంగా తెలుస్తున్నట్టుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గా జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల్లో బాంబు పేల్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెడ్డి లాబియింగ్ చేస్తున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి వెళ్లి కలిసి వచ్చారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పోస్టు కోసం చంద్రబాబు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారన్న జగదీష్ రెడ్డి కామెంట్లు సంచలనంగా మారాయి. బీజేపీని అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే నీ నాయకుడు ఆయన బి టీం ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు అనడానికి వణుకు పుడుతుంది. ఎందుకు చంద్రబాబు ద్వారా పైరవి చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామని పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు. జగన్ పిలిచి అన్నం పెట్టిరు, బుద్ధుండాలి మాట్లాడడానికి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తే గౌరవం ఉండేవాడన్నా పిలిస్తే పెడతాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి 3 రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్ లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు. నీ మంత్రి పోయి స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు మమ్మల్ని గెలిపించి వచ్చిండని చెప్పిండ్రు. సో అయిన దానికి ఏమన్నా మాట్లాడేటప్పుడు ఉత్తమ్ మమ్మల్ని కల్పించింది చంద్రబాబు తెలుగుదేశం అని చెప్పుకొని వచ్చిండు మీ మంత్రిపై. ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు?